దక్షిణ అయోధ్య భద్రాచలంలో రాములోరి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో జరిగిన తిరు కళ్యాణ మహోత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు వేద మంత్రోచ్చరణ నడుమ రాములోరి కళ్యాణోత్సవం సందడిగా సాగింది. సీతారాముల వారికి పుణ్యహవచనం, మధుపర్క ప్రాసన, కన్యాదాన మహాసంకల్పంతో పాటు సీతమ్మ తల్లికి యోత్రధారణ నిర్వహించారు అర్చకులు. శ్రీరాముడికి రామమాడ పచ్చుల పథకాలను, సీతమ్మ వారికి చింతాకు ఆభరణాన్ని ధరింపచేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో సీతారాముల వారి శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. ఆ తరువాత 3 పథకాలున్న మంగళసూత్రానికి పూజలు నిర్వహించారు. ఇక శ్రీరాముల వారి చేత సీతమ్మ మెడలో ధరింపచేశారు. అనంతరం సీతారాముల వారికి తలంబ్రాల వేడుక నిర్వహించారు అర్చకులు. లక్ష్మణ స్వామికి, పవన సుత హనుమాన్కి, భద్రాద్రి రామ గోవింద. భద్రాద్రి రాములోరి కళ్యాణోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు సీఎం రేవంత్. ఇక అంతకుముందు భద్రాద్రి ఆలయ అభివృద్ధికి 351 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు సీఎం. రాములోరి కళ్యాణోత్సవం తర్వాత సీఎం రేవంత్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు అర్చకులు. వివిధ సౌధ విభ్రాజితే భాస్వన్మహిత తేజో విశేష విస్ఫూరితే మహాన్ కూడా సేవించండి. ఆ స్వామివారికి, అమ్మవారికి గోవింద. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తః సుముహూర్తోస్య భవంతో మహాంతో. రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి